అండి. సింహరాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు? వారు మీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలి అనుకుంటున్నారు? అలాగే మీకు రాబోయే 4 రోజుల్లో మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఏం చెయ్యబోతున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు ఈ సంవత్సరంలో మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తలు ఎలా వినబోతున్నారు? మొదటిగా ఇక్కడ మనం ఈ సింహరాశి వారి గురించి, వారి మనస్తత్వం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ శత్రువులు ఎవరు? అలాగే మీ జీవితంలో రాబోయే శుభవార్తలు ఏంటి? అనేది కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశిచక్రంలో 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం అనేది 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం అనేది 6. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9. అలాగే అదృష్ట వారాలు ఆదివారం, మంగళవారం, శుక్రవారం, సోమవారం, శనివారం. ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది. అలాగే స్టార్ నంబర్ అనేది 1. ఇక ముందుగా వీరి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరు అంటే మాత్రం ఈ రాశి వారని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి సహనం ఓర్పు అనేది కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదనమాట. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరన్నమాట. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు పుట్టిన తేదీల్లో అంటే ఈ రాశిలో పుట్టినవారు ఈ సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో